హాయ్! అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా నిన్న నైట్ అయితే కర్రీ అయితే ఏమీ లేదని తర్వాతయితే ఒక 2 ఎగ్స్ ఉన్నాయండి. 2 ఎగ్స్‌తో అయితే నేను కర్రీ అయితే చేశాను. ఎలా చేశానంటే ఫస్ట్ అయితే 2 ఎగ్స్‌ని గిన్నెలో పోసుకొని అప్పుడు ఉప్పు, కారం వేసుకొని అప్పుడు పొంగనాలు వేసుకున్న పెనం ఉంటది కదండీ! అందులో అయితే పొంగనాల కింద వేసుకుంటున్నాను. అటు సైడ్ అయితే మా ఆడపడుచు ఉల్లిపాయలు కట్ చేస్తుంది నాకు కూరకి. ఎండు చేపలైతే మా అత్తయ్య గారు శుభ్రంగా కడిగి క్లీన్ చేసి ఇచ్చేసారు. ఆటిలిని కూడా నూనెలో ఫ్రై చేసేసాను ఫస్టు. పొంగనాలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇటు సైడ్ ఏమో ఆనియన్స్ కూడా మగ్గపెడుతున్నాను. ఆనియన్స్ కూడా మగ్గిపోయాక అప్పుడు కొంచెం అలాగే కారము, అలాగే పసుపు, సాల్ట్ గట్టా అన్నీ వేసేసుకున్నాను. వేసేసుకున్నాక అప్పుడు ఈ ఎండు చేపలు ఫ్రై చేసుకునేయిని ఆమ్లెట్లు అయి ఉన్నాయి కదండీ! పొంగనాలు ఆమ్లెట్లు అవి కూడా వేసేసుకోవడమే. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంటే నేను ఎండు చేప అలాగే అయి ఆమ్లెట్లేసి నేను పులుసు పెట్టాను. పులుసు అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే 2 ఎగ్స్‌తో 2 ఎగ్స్‌తో ఏం చేయాలా? ఇంట్లో అయితే కర్రీ ఏమీ లేదని అలా చేశానండి. ఇంట్లో చుట్టాలున్నప్పుడు కూడా మనం భయపడక్కర్లేదు. అలా 2 ఎగ్స్ ఉన్నా, 3 ఎగ్స్ ఉన్నా అలా పొంగనాల కింద వేసేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే పులుసు పెట్టాను. చింతపండు పులుసు వేసి అలాగే ఎండు చేపలు కూడా వేసేసుకొని నేను రెడీ చేసేసుకున్నాను కర్రీ అయితే. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంటికొచ్చిన చుట్టాలు కూడా కర్రీ అయితే వదలరు, బా తింటారు. మా వాళ్ళు కూడా అందరూ బా తిన్నారు, బాగుందన్నారండి. నిన్న నైట్ అయితే చికెను, మటను అవేమీ లేవని ఇవైతే మేము అప్పటికప్పుడు పులుసు పెట్టేసామండి. మా అత్తయ్య గారు అయితే ఎండు చేపలు క్లీన్ చేసి ఇచ్చారు. కర్రీ అయితే చేసేసాను. ఇవి కూడా పొంగనాల కింద వేసేసుకొని అవి కూడా కర్రీలో వేసేసుకున్నాను. మా ఆడపడుచు అయితే నాకు ఉల్లిపాయలు కట్ చేసి ఇచ్చిందండి. ఏముందండి అలా అందరం అలా వండుకొని తింటే తృప్తే వేరు, ఆనందమే వేరు. మరి ఏమంటారు? మీరు కింద కామెంట్ చేయండి. ఉంటాను మరి. బాయ్. అలాగే నా వీడియో చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను మరి. బాయ్.